హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్ట్గా కుదరాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం, బగారా, పూరి, చపాతి, మక్కగుడాలు, బోల్ పేలాలు దేంట్లోకైనా టేస్ట్ అద్దిరిపోయిద్ది. ఇంతకే మీకు మక్కగుడాలు అంటే తెలుసా? మా సైడ్ అయితే నాన్ వెజ్ వండితే చాలు మక్కగుడాలు గ్యారెంటీగా వేసుకుంటాం. మీ సైడ్ ఏం స్పెషల్స్ వండుతారో నాన్ వెజ్కి కమెంట్ సెక్షన్లో చెప్పండి. సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా మటన్ కర్రీ తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా మటన్ని నీట్గా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ 1 kg తీసుకున్నా. ఇప్పుడు ఈ మటన్ని కుక్కర్లోకి వేసి 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసేయండి. అంతలోపు మనం కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కట్ చేసి పెట్టుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్, 5 to 6 పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న టమాటో, వీటన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు గ్రేవీ కొంచెం థిక్గా రావాలి అంటే మిక్సీ జార్లోకి కట్ చేసిన టొమాటో అండ్ కట్ చేసిన ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ తీసుకొని ఫైన్ పేస్ట్గా చేయాలి. అండ్ అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కూడా దంచుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఇలా ఫ్రెష్గా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ ఘాటు కూడా తెలుస్తుంది. ఓకే, కుక్కర్లోని గాలి అంతా పోయాక చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఇలా కుక్ అవ్వాలి పీసెస్. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. అండ్ నెక్స్ట్ చూపించిన మసాలా దినుసులు అన్నీ వేయండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ 1 teaspoon జీరా, తర్వాత పచ్చిమిర్చి అండ్ మిగిలిన ఆనియన్స్ వేసి అన్నీ కొద్దిగా మగ్గే వరకు కుక్ చేయండి. అండ్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయండి. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అండ్ పసుపుని వేసి టమాటో అండ్ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. ఓకే, నెక్స్ట్ ఒక 2 spoons కర్డ్ వేసి అది కూడా మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ అయ్యాక 2 to 3 spoons కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేయండి. తర్వాత సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి ఉడికించిన మటన్ పీసెస్ని యాడ్ చేసి మంచిగా ముక్కలకి పట్టేలా కలపాలి. ఇలా ఎందుకంటే మనం మ్యారినేట్ చేయలేదు కదా, సో ఇలా ఒక 3 to 4 minutes ఉడికిస్తే ఆ స్పైసెస్ అన్నీ మంచిగా ముక్కకు పడతాయి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి అలా. ఓకే, తర్వాత ఉడికించంగా మిగిలిన వాటర్ని యాడ్ చేసేయండి. ఇక్కడ ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి అలా వదిలేయండి. ఏవైనా స్పైసెస్ తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసేయండి. అండ్ లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి అండ్ కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోయాయి. ఎంతో టేస్టీ అయిన థిక్ గ్రేవీతో మన మటన్ కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం కూడా అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.